పట్టు శారీస్కి కానీ ఫంక్షన్ శారీస్కి కానీ ఈ విధంగా బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టి స్టిచ్ చేయించుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. దీనికోసం మిడిల్లో ఈ విధంగా టక్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. మనకి గుర్తు అనేది ఉండటం కోసము ఈ చివరి వైపున ఒక 1.5 ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేశాను. అదే మార్కింగ్ అటువైపు పడేటట్లుగా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. 2 సైడ్స్ కూడా మార్కింగ్ వేసుకుంటే ఏంటంటే మనకి ఒకే లెంత్లో ప్రిల్స్ అనేది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము మార్కింగ్ చేసుకున్నాం కదా, అటువైపు నుంచి ప్రిల్స్ అనేది చూడండి మన వైపుకి అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అంటే నేను కూర్చున్న పొజిషన్ వైపుకి ఈ విధంగా ప్రిల్ అనేది పెట్టాను. మిడిల్ మార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆ యొక్క ప్రిల్కి ఆపోజిట్ సైడ్లో, అంటే నేను కూర్చున్న పొజిషన్కి ఆపోజిట్ సైడ్లో ఉండేటట్లుగా ఈ యొక్క ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలండి. నాకు అటు 3 ఇటు 3 ప్రిల్స్ అయితే వచ్చినాయి. ఈ విధంగా ప్రిల్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా పై వైపున మనం ఏ విధంగా అయితే ప్రిల్స్ పెట్టామో అదే విధంగా కింది వైపున కూడా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మిడిల్ మార్కింగ్ అనేది వేసుకుంటున్నానండి. కింది వైపున మిడిల్ మార్కింగ్ అనేది వేసేసుకున్న తర్వాత పైన ఏ విధంగా అయితే మనము ప్రిల్ అనేది పెట్టేసుకున్నామో దాని ప్రకారమే కింది వైపున కూడా చూసుకుంటూ నీట్గా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి లుక్ చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను కింది వైపున పట్టీ అనేది కుట్టడం కోసము 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా ప్లెయిన్ క్లాత్ని అయితే తీసుకున్నానండి. శారీ కలర్ క్లాత్ని ఈ విధంగా తీసేసుకొని అడుగు వైపు నుంచి ఈ విధంగా కిందన పెట్టేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేయాలి. ఎక్స్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసి దీన్ని మరలా పై వైపుకి అయితే డబల్ ఫోల్డింగ్ అయితే వేస్తున్నాను అనమాట. మొత్తము ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇది ఒక 1/2 ఇంచ్ వెడల్పులోనే ఉందండి. ఈ విధంగా సన్నగా కింది వైపున పట్టీ అనేది వేస్తున్నాను. ఈ విధంగా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఫైనల్ ఫినిషింగ్ అనేది ఏ విధంగా ఉందో. చూడటానికి కూడా లుక్ అయితే చాలా బాగుందండి. బుట్ట కూడా చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి.